పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ నగర్ ఎస్ఓటీ టీం జవహర్ నగర్ పోలీసుల సహాయంతో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న 3 సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 40 కేజీల పప్పిస్ట్రా, 10 గ్రాముల MDMA, 10,000 రూపాయల నగదు మరియు ఒక వైఫై డాంగిల్ను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో మొత్తం వీటి విలువ 45 లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. ఉంటది దీన్ని పౌడర్ గా చేసి మీరు చూసినటువంటి ఆ మెటీరియల్ ని పౌడర్ గా చేసి దాన్ని ఒక డికాక్షన్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేస్తారు. దానివల్ల ఇది ఇంటాక్సికెంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. ఇది ఇటువంటి యాక్టివిటీ వీళ్ళు చేస్తున్నారు. దీన్ని మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు, వికాస్ అని చెప్పేసి అలియాస్ ముఖేష్ అని. ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన వాడు.